ఓకే. సో, మా టీమ్ నుంచి ఇద్దరు అండ్ రవి టీమ్ నుంచి ఇద్దరు వచ్చేసారు. ఇంతకీ టాపిక్ ఏంటమ్మా? టాపిక్ ఏంటంటే జనరల్‌గా ఇంట్లో అత్తగారి మీదనో, లేకపోతే మామయ్య గారి మీదనో, లేకపోతే మీ ఆయన మీదనో, లేకపోతే పిల్లల మీదనో ఎక్కువ కోపం వస్తే వాళ్ళ మీద మనం చూపించలేం. జనరల్‌గా మనకొక టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్ ప్రతిసారి పని మనిషి అవుద్దన్నమాట. కదా! కోపాలు, తాపాలు ఏం చూసుకున్నా, ఏమన్నా మన దగ్గర తీసేస్తుంటాం తిట్టుకుంటూ. కానీ అదే పని మనిషి జీతం ఫస్ట్ తారీఖు తీసుకుంది. 2, 3, 4 రోజులు డుమ్మాలు కొట్టింది. 5వ తారీఖు వచ్చి మీ మీదే పెత్తనం చేస్తుంది. ఏంటమ్మా ఇల్లు అట్లనే పెట్టినావు తుడుచుకోలేవా అని అన్నది. అప్పుడు మీకు ఎంత కాలుతుంది? నాకైతే మస్తు కాలుతుంది. నాకు మస్తు కాలుతుంది. నీకు కాలుతుందా? ఆ! కాలుతుందేమో కానీ ఎవరితో స్టార్ట్ చేద్దాం? కాకినాడ గారితో. స్టార్ట్ చేయండి. అక్కడ స్టార్ట్ చేద్దాం అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ ఇగో మల్లమ్మ. ఏయ్ మల్లమ్మ అవును. మల్లమ్మ కాస్ట్లీ డ్రెస్ వేసుకున్న వాళ్ళమ్మ. ఇప్పుడు పని మనుషులు కాస్ట్లీగానే ఉన్నారు. వచ్చావా మల్లమ్మ? వచ్చాను గానీ కొంచెం 4 రోజుల నుంచి నేను రాకపోతే తోముకోవచ్చుగా, అట్లా మూలను పడేకపోతే కదా. దోమలన్నీ వచ్చినాయి, ఎట్లా తోముతారు? కదా మా వారి చేత తోమిచ్చి విసుగొచ్చింది. పాప మా ఆయన కూడా నా మీద బోట్లాడుతున్నారు. ఓహో మీ ఆయన అయిందా 3 రోజులు పనోడు? ఏంటి మల్లమ్మ కళ్ళు ఇది? పెద్దగా ఎలా చేయి. చేస్తావేంటి నువ్వు అసలు? ఫస్ట్ తారీఖున జీతం తీసుకున్నావు, వెళ్ళిపోయావు. పోనీ కనీసం ఒక ఫోన్ అన్నా చేయవు. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయవు. ఆ, 4వ తారీఖు వరకు రాలేదు. నేను- 3 రోజులు సెలవు పెట్టావు. 3 రోజులు పని ఎవరు చేస్తాడు అనుకుంటున్నావు? అయిపోయిందా? మాట్లాడడం సాలరీ అయిపోయిందా? ఇచ్చేటప్పుడు మొత్తం ఇవ్వాలి. కట్ చేస్తూ ఊరుకోవు పెట్టవు. ఇదో నాకు పక్క అపార్ట్మెంట్ లో ఆవిడ 10,000 ఇస్తానంది. నేను పోతున్నా అది చెప్పడానికి వచ్చి నేను పని చేయట్లేదు. వెళ్ళావు